వెల్కమ్ టు వన్యా అకాడమీ అండి. ఈరోజు వీడియోలో టాపిక్ వచ్చేసేటప్పటికి ఆల్జీబ్రా పార్ట్ 9. మీలో ఎవరైతే పార్ట్ 9 ఫస్ట్ టైం చూస్తున్నారో వాళ్ళు పార్ట్ 1 నుంచి పార్ట్ 8 వరకు కూడా చూడండి. ఆర్డర్లో ఉంటుంది, కంటిన్యూటీ ఉండి మీకు ఈజీగా అర్థమవుతుంది. ఓకేనా? ఈరోజు పార్ట్లో డిస్కస్ చేసుకోబోయే ప్రాబ్లం చూద్దాం. If A equals to 95, B equals to 96, C equals to 97, then A cube plus B cube plus C cube minus 3ABC is. సో ఈ ప్రాబ్లంకి బేసిక్ మోడల్ అంటే ఫార్ములా యూజ్ చేసుకొని డైరెక్ట్గా ఏ క్యూబ్ ప్లస్ బీ క్యూబ్ ప్లస్ సి క్యూబ్ మైనస్ 3ABC యొక్క ఫార్ములా యూజ్ చేసుకొని సాల్వ్ చేద్దాం. అలానే షార్ట్ కట్ కూడా చెప్తాను. ఫస్ట్ బేసిక్ మోడల్ చూడండి. ఏ క్యూబ్ ప్లస్ బీ క్యూబ్ ప్లస్ సి క్యూబ్ మైనస్ 3ABC. దీని ఫార్ములా ఏంటండి? 1/2 ఇంటూ ఏ ప్లస్ బి ప్లస్ సి ఇంటూ ఏ మైనస్ బి హోల్ స్క్వేర్ ప్లస్ బి మైనస్ సి హోల్ స్క్వేర్ ప్లస్ సి మైనస్ ఏ హోల్ స్క్వేర్. ఇది ఏ క్యూబ్ ప్లస్ బీ క్యూబ్ ప్లస్ సి క్యూబ్ మైనస్ 3ABC యొక్క ఫార్ములా. మనకి ఏ వాల్యూ, బి వాల్యూ, సి వాల్యూ ఇచ్చారు కాబట్టి సబ్స్టిట్యూట్ చేసుకోండి. దట్ ఈక్వల్స్ టు 1/2 ఇంటూ 95 ప్లస్ 96 ప్లస్ 97 ఇంటూ 95 మైనస్ 96 హోల్ స్క్వేర్ ప్లస్ 96 minus 97 whole square plus 97 minus 95 whole square. సింప్లిఫై చేయండి వీటిని. 1/2 ఇంటూ మొత్తం యాడ్ చేస్తే 288 అవుతుంది. 95 మైనస్ 96 -1 హోల్ స్క్వేర్ అంటే 1 అవుతుంది. 96 మైనస్ 97 అంటే -1 హోల్ స్క్వేర్ అంటే 1 అవుతుంది. 97 మైనస్ 95 అంటే 2 హోల్ స్క్వేర్ 4 అవుతుంది. దట్ ఈక్వల్స్ టు 1/2 ఇంటూ 288 ఇంటూ 6 2 3 6 మల్టిప్లై చేస్తే మీకు 864 ఆన్సర్ వస్తుంది. ఓకేనా? ఇది బేసిక్ మోడల్. మనం ఆల్రెడీ నేర్చుకున్న ఫార్ములాని రాసుకొని ఫార్ములాలో ఇచ్చిన వాల్యూస్ని సబ్స్టిట్యూట్ చేసుకోవటం. దీనికి షార్ట్ ట్రిక్ ఎలా చేయొచ్చో చూద్దాం. మనకి ఏబిసి వాల్యూస్ ఇచ్చారు కదా, అవి ఒకసారి రాసుకోండి. ఏ ఈక్వల్స్ టు 95, బి ఈక్వల్స్ టు 96, సి ఈక్వల్స్ టు 97. వీటి మధ్య డిఫరెన్స్ ఎలా ఉందో చూసుకోండి. ప్రీవియస్ పార్ట్లో మనం ఇలా డిఫరెన్స్లు చూసి ఫైండ్ అవుట్ చేసాం. దేనికి అంటే అది ఏ స్క్వేర్ ప్లస్ బీ స్క్వేర్ ప్లస్ సి స్క్వేర్ మైనస్ ఏబి మైనస్ బీసీ మైనస్ సిఏ ఫైండ్ అవుట్ చేయమన్నప్పుడు షార్ట్ ట్రిక్ చెప్పుకున్నాం పార్ట్ 8లో. ఈ పార్ట్లో మనం ఏ క్యూబ్ ప్లస్ బీ క్యూబ్ ప్లస్ సి క్యూబ్ మైనస్ 3ABC ఫైండ్ అవుట్ చేయమన్నప్పుడు డిఫరెన్సెస్ సేమ్గా ఉంటాయి. 95 మైనస్ 96 మధ్య డిఫరెన్స్ ఎంత అండి? 1. 96కి 97కి మధ్య డిఫరెన్స్ 1. సో డిఫరెన్సెస్ సేమ్గా ఉన్నప్పుడు ఫార్ములా ఏమవుతుందంటే ఏ క్యూబ్ ప్లస్ బీ క్యూబ్ ప్లస్ సి క్యూబ్ మైనస్ 3ABC ఫైండ్ అవుట్ చేయమన్నప్పుడు ఫార్ములా 9 ఇంటూ డిఫరెన్స్ స్క్వేర్ ఇంటూ మిడిల్ టర్మ్. సో 9 ఇంటూ డిఫరెన్స్ ఏమవుతుందండి? 1 స్క్వేర్ ఇంటూ మిడిల్ టర్మ్ ఏంటి? 96 మల్టిప్లై చేస్తే 864 వస్తుంది. సో రెండు ఆన్సర్లు సేమే వస్తాయి. ఓకేనండి? ఇక్కడ ఈ ఫార్ములా యూస్ చేసుకొని అయితే కొంచెం టైం పట్టిద్ది. ఇలా అయితే డిఫరెన్సెస్ సేమ్గా ఉంటే మీకు చూడగానే అర్థమవుతుంది కాబట్టి 9 ఇంటూ డిఫరెన్స్ స్క్వేర్ ఇంటూ మిడిల్ టర్మ్. ఓకేనా? ఇంకొక ఎగ్జాంపుల్ సాల్వ్ చేద్దాం. If A equals to 195, B equals to 194, C equals to 196, then find A cube plus B cube plus C cube minus 3ABC. ABC వాల్యూస్ ఇచ్చారు, ఫైండ్ అవుట్ చేయమన్నారు. డిఫరెన్స్ సేమ్గా ఉందేమో చూసుకుందాం. A equals to 195,
B ఈక్వల్స్ టు 194, C ఈక్వల్స్ టు 196. ఇలా రాసుకోకూడదు. ప్రీవియస్ పార్ట్లో కూడా నేను చెప్పాను, మనకి ఏబిసి అనే ఆర్డర్ ఉండాలని లేదు. నెంబర్స్ చిన్న నుంచి ఉండేలా చూసుకోండి, ఓకేనా. నెంబర్స్ ఆర్డర్లో ఉండేలా చూసుకోండి. ఇప్పుడు ఎలా రాసుకోవచ్చు? B ఈక్వల్స్ టు 194, A ఈక్వల్స్ టు 195, C ఈక్వల్స్ టు 196. ఇప్పుడు చూడండి, ఆర్డర్లో ఉన్నాయి కదా నెంబర్స్. ABCలు ఆర్డర్ కాదు, నెంబర్స్ ఆర్డర్లో ఉండేలా రాసుకోవాలి, అది గుర్తుపెట్టుకోండి. ఇప్పుడు ఏమైంది? 194కి 195కి మధ్య డిఫరెన్స్ ఎంత? 1. 195కి 196కి మధ్య డిఫరెన్స్ ఎంత? 1. డిఫరెన్స్ సేమ్గా ఉన్నప్పుడు మనం A³ ప్లస్ B³ ప్లస్ C³ మైనస్ 3ABC ఫైండ్ అవుట్ చేయడానికి డైరెక్ట్ షార్ట్ కట్ ఫార్ములా ఏం చెప్పుకున్నాం? 9 ఇంటూ డిఫరెన్స్ స్క్వేర్ ఇంటూ మిడిల్ టర్మ్. సో 9 ఇంటూ 1 స్క్వేర్ ఇంటూ మిడిల్ టర్మ్ ఏమవుతుంది? 195. మొత్తం మల్టిప్లై చేస్తే మీకు దీని ఆన్సర్ 1755 వస్తుంది, ఓకేనా. నెక్స్ట్ ప్రాబ్లం. If a plus b plus c equals to 6 and a square plus b square plus c square equals to 14, then a cube plus b cube plus c cube minus 3abc is. ప్రీవియస్ చెప్పుకున్న రెండు ప్రాబ్లమ్స్ డిఫరెంట్ అండి. ఏబిసి యొక్క వాల్యూస్ ఇచ్చి మనల్ని A³ ప్లస్ B³ ప్లస్ C³ మైనస్ 3abc ఫైండ్ అవుట్ చేయమన్నారు. ఇక్కడ A ప్లస్ B ప్లస్ C వాల్యూ ఇచ్చారు, A² ప్లస్ B² ప్లస్ C² వాల్యూ ఇచ్చారు. ఇచ్చి మనల్ని A³ ప్లస్ B³ ప్లస్ C³ మైనస్ 3abc ఫైండ్ అవుట్ చేయమన్నారు. సో దీనికి బేసిక్ మోడల్ చెప్తాను, అలానే 2 టైప్స్ చెప్తాను. ఒక షార్ట్ ట్రిక్తో పాటు ఇంకొక సెకండ్ టైప్ కూడా చెప్తాను. మీకు ఆ రెండిట్లో ఏది ఈజీగా ఉంటే అది ఫాలో అవ్వండి, ఓకేనా. ఫస్ట్ బేసిక్ మోడల్ చూద్దాం. A³ ప్లస్ B³ ప్లస్ C³ మైనస్ 3abc యొక్క ఫార్ములా ఏంటండి? A ప్లస్ B ప్లస్ C ఇంటూ A ప్లస్ B ప్లస్ C ఇంటూ A² ప్లస్ B² ప్లస్ C² మైనస్ AB మైనస్ BC మైనస్ CA. సో ఇక్కడ ఈ ఫార్ములా ఎందుకు రాసుకున్నాము అంటే, మనకి A² ప్లస్ B² ప్లస్ C² యొక్క వాల్యూస్ ఇచ్చారు, A ప్లస్ B ప్లస్ C యొక్క వాల్యూస్ ఇచ్చారు. అలా కాకుండా ABC 3 వాల్యూస్ డైరెక్ట్గా ఇచ్చినట్లయితే మనం 1/2 ఇంటూ A ప్లస్ B ప్లస్ C ఇంటూ A మైనస్ B హోల్ స్క్వేర్ ప్లస్ B మైనస్ C హోల్ స్క్వేర్ ప్లస్ C మైనస్ C హోల్ స్క్వేర్ ఫార్ములాలో సబ్స్టిట్యూట్ చేసుకోవచ్చు. సో ఇక్కడ మనకు అలా ఇవ్వలేదు కదా. A ప్లస్ B ప్లస్ C యొక్క వాల్యూ A² ప్లస్ B² ప్లస్ C² యొక్క వాల్యూ ఇచ్చారు కాబట్టి ఈ ఫార్ములా యూస్ చేసుకున్నాం. A ప్లస్ B ప్లస్ C వాల్యూ ఎంతండి? 6. A² ప్లస్ B² ప్లస్ C² యొక్క వాల్యూ 14 మైనస్ ఆఫ్, ఇప్పుడు మైనస్ AB మైనస్ BC మైనస్ CAని మైనస్ ఆఫ్ AB ప్లస్ BC ప్లస్ CAగా రాసుకోవచ్చు కదండి. సో మైనస్ని లోపలికి మల్టిప్లై చేస్తే ఇది మైనస్ AB మైనస్ BC మైనస్ CAనే అవుతుంది. సో మైనస్ని కామన్ తీసాను అనమాట. ఇప్పుడు AB ప్లస్ BC ప్లస్ CA యొక్క వాల్యూ మనకి తెలియదు. దీన్ని ఫైండ్ అవుట్ చేయాలి అంటే ఇంకొక ఫార్ములా యూజ్ చేసుకోవాల్సి ఉంటుంది. అదేంటి అంటే A ప్లస్ B ప్లస్ C హోల్ స్క్వేర్ ఈక్వల్స్ టు A² ప్లస్ B² ప్లస్ C² ప్లస్ 2 ఇంటూ AB ప్లస్ BC ప్లస్ CA. సో ఈ ఫార్ములాలో సబ్స్టిట్యూట్ చేసుకోండి. A ప్లస్ B ప్లస్ C యొక్క వాల్యూ 6² ఈక్వల్స్ టు A² ప్లస్ B² ప్లస్ C² యొక్క వాల్యూ 14 ప్లస్ 2 ఇంటూ AB ప్లస్ BC ప్లస్ CA. 6² అంటే 36. ఇక్కడ ప్లస్ చేస్తున్నది ఇటు నెగిటివ్ అవుతుంది. 36 మైనస్ 14 ఈక్వల్స్ టు 2 ఇంటూ AB ప్లస్ BC ప్లస్ CA. దట్ ఇంప్లైస్ ఇప్పుడు AB ప్లస్ BC ప్లస్ CA ఏమవుతుంది? 36లో నుంచి 14 సబ్స్ట్రాక్ట్ చేస్తే 22 వస్తుంది.
మల్టిప్లై చేస్తున్నట్టు ఇటు డివిజన్ చేస్తుంది. 2 1s are 2 1s are. సో మనకి ఏబీ ప్లస్ బీసీ ప్లస్ సిఏ యొక్క వాల్యూ ఎంత వచ్చింది? 11 వచ్చింది. ఇప్పుడు ఫైనల్గా సబ్స్టిట్యూట్ చేయండి. మనకి ఇక్కడ ఏబీ ప్లస్ బీసీ ప్లస్ సిఏ వాల్యూ తెలియకే కదా ఫైండ్ అవుట్ చేసాం. దట్ ఈక్వల్స్ టు 6 ఇంటూ 14 మైనస్ ఏబీ ప్లస్ బీసీ ప్లస్ సిఏ ప్లేస్లో 11 సబ్స్టిట్యూట్ చేసుకుందాం. 6 ఇంటూ 3 6 3s are 18. ఓకేనా? బేసిక్ మోడల్ ఇది. దీనికి ఫస్ట్ ట్రిక్ చెప్తాను. ఫస్ట్ టైప్ షార్ట్ ట్రిక్. ఫస్ట్ ట్రిక్ మనకి ఏమి ఇచ్చారండి? ఏ ప్లస్ బి ప్లస్ సి ఈక్వల్స్ టు 6 అని ఇచ్చారు. ఏ స్క్వేర్ ప్లస్ బి స్క్వేర్ ప్లస్ సి స్క్వేర్ ఈక్వల్స్ టు 14 అని ఇచ్చారు. మనల్ని ఏ క్యూబ్ ప్లస్ బీ క్యూబ్ ప్లస్ సి క్యూబ్ మైనస్ 3abc ఫైండ్ అవుట్ చేయమన్నారు. ఒక కండిషన్ ఇచ్చినప్పుడు మనం నెంబర్స్ని ఎజ్యూమ్ చేసుకొని కండిషన్ సాటిస్ఫై అవుతుందో లేదో చూసి కొన్ని ప్రాబ్లమ్స్ సాల్వ్ చేసాం. ఆ మెథడ్ని ఇక్కడ కూడా అప్లై చేద్దాం. ఏ ఈక్వల్స్ టు 1, బి ఈక్వల్స్ టు 2, సి ఈక్వల్స్ టు 3 అనుకోండి. ఫస్ట్ కండిషన్లో చూడండి, 1 ప్లస్ 2 ప్లస్ 3 ఈక్వల్స్ టు 6, 6 ఈక్వల్స్ టు 6. కండిషన్ సాటిస్ఫై అయ్యింది కదా. సేమ్ నెంబర్స్ 1 స్క్వేర్ ప్లస్ 2 స్క్వేర్ ప్లస్ 3 స్క్వేర్ ఈక్వల్స్ టు 14 అవ్వాలి. 1 ప్లస్ 4 ప్లస్ 3 స్క్వేర్ అంటే 9 ఈక్వల్స్ టు 14, 14 ఈక్వల్స్ టు 14. సో మనం ఎజ్యూమ్ చేసుకున్న వాల్యూస్ రెండు కండిషన్ని సాటిస్ఫై చేసినాయి కాబట్టి డైరెక్ట్గా సబ్స్టిట్యూట్ చేయండి. ఏ క్యూబ్ ప్లస్ బీ క్యూబ్ ప్లస్ సి క్యూబ్ మైనస్ 3abc ఈక్వల్స్ టు ఏ ప్లేస్లో 1 అండి, అంటే 1 క్యూబ్, బీ ప్లేస్లో 2, 2 క్యూబ్, సి ప్లేస్లో 3, 3 క్యూబ్ మైనస్ 3 ఇంటూ 1 ఇంటూ 2 ఇంటూ 3. 1 క్యూబ్ 1, 2 క్యూబ్ అంటే 8, 3 క్యూబ్ అంటే 27 మైనస్ 3 ఇంటూ 2 ఇంటూ 3 18 అవుతుంది. ఇవి మొత్తం యాడ్ చేసినట్లయితే మీకు 36 మైనస్ 18 దట్ ఈక్వల్స్ టు 18. బేసిక్ మెథడ్కి మనం ఫస్ట్ చెప్పుకున్న షార్ట్ ట్రిక్కి ఆన్సర్ సేమ్ వచ్చింది కదా. సో ఇక్కడైతే రెండు ఫార్ములాస్ యూస్ చేసుకొని సబ్స్టిట్యూట్ చేయాల్సి ఉంటుంది. అసలు ఫార్ములాస్ యూస్ చేసుకొని బేసిక్ మెథడ్ కూడా మీకు ఒక ఐడియా ఉండాలి కాబట్టి బేసిక్ మెథడ్ చెప్పాను. ఫస్ట్ షార్ట్ ట్రిక్ ఇదండి. మనకి ఇచ్చిన 2 కండిషన్స్ సాటిస్ఫై అయ్యేలాగా నెంబర్స్ ఎజ్యూమ్ చేసుకొని వన్స్ కండిషన్స్ సాటిస్ఫై అయినప్పుడు అవే వాల్యూస్ని మనం ఫైండ్ అవుట్ చేయమన్న దాంట్లో కూడా సబ్స్టిట్యూట్ చేయటం. ఇలాంటి మోడల్ ఇంకొన్ని ప్రాబ్లమ్స్కి ఆల్రెడీ ప్రీవియస్ పార్ట్లో డిస్కస్ చేసుకున్నాం. నెక్స్ట్ థర్డ్ షార్ట్ ట్రిక్ చూడండి. సెకండ్ ట్రిక్ ఏంటి అంటే మనకి ఏమి ఇచ్చారు? ఏ ప్లస్ బి ప్లస్ సి ఈక్వల్స్ టు 6 అని ఇచ్చారు. ఏ స్క్వేర్ ప్లస్ బి స్క్వేర్ ప్లస్ సి స్క్వేర్ ఈక్వల్స్ టు 14 అని ఇచ్చారు. ఏం లేదండి, ఈ ఏ ప్లస్ బి ప్లస్ సి ఈ టర్మ్ని క్యాపిటల్ ఏ అనుకోండి, ఈ టర్మ్ని క్యాపిటల్ బి అనుకోండి. ఓకేనా? ఇప్పుడు మనల్ని ఫైండ్ అవుట్ చేయమంది ఏంటి? ఏ క్యూబ్ ప్లస్ బి క్యూబ్ ప్లస్ సి క్యూబ్ మైనస్ 3abc. సో దీనికి మనం యూజ్ చేసిన ఫార్ములా ఏంటి? బేసిక్ మెథడ్లో ఏ ప్లస్ బి ప్లస్ సి ఇంటూ ఏ స్క్వేర్ ప్లస్ బి స్క్వేర్ ప్లస్ సి స్క్వేర్ మైనస్ ఏబి మైనస్ బీసీ మైనస్ సిఏ. సో ఇక్కడ మనం యూజ్ చేసే షార్ట్ కట్ ఫార్ములా ఏంటంటే క్యాపిటల్ ఏ బై 2 ఇంటూ 3b మైనస్ ఏ స్క్వేర్. ఏ అంటే ఏం సబ్స్టిట్యూట్ చేయాలి? ఏ ప్లస్ బి ప్లస్ సి మొత్తాన్ని ఏ అనుకున్నాం కాబట్టి 6. బి అంటే ఏం సబ్స్టిట్యూట్ చేయాలి? ఏ స్క్వేర్ ప్లస్ బి స్క్వేర్ ప్లస్ సి స్క్వేర్ మొత్తాన్ని బి అనుకున్నాం కాబట్టి 14. సబ్స్టిట్యూట్ చేయండి. 6/2 ఇంటూ 3 ఇంటూ 14 మైనస్ 6 స్క్వేర్. 2 3s are దట్ ఈక్వల్స్ టు 3 ఇంటూ 14 3s are 42 మైనస్ 6 స్క్వేర్ 36. 3 ఇంటూ సబ్స్ట్రాక్ట్ చేస్తే 6 వస్తుంది. 3 6s are 18. ఓకేనా అండి? ఈజీ షార్ట్ ట్రిక్. నాకు ఈజీగా ఉండేది ఇది. మీకు ఏది ఈజీగా ఉంటే ఈ రెండిట్లో మీకు ఏది కంఫర్ట్గా ఉంటే అది చూస్ చేసుకొని అదే ప్రాక్టీస్ చేయండి. ఓకేనా?
ఏ ప్లస్ బి ప్లస్ సి మొత్తాన్ని ఏ అనుకోవాలి, ఏ స్క్వేర్ ప్లస్ బి స్క్వేర్ ప్లస్ సి స్క్వేర్ మొత్తాన్ని బి అనుకోవాలి. ఫార్ములా ఏమవుతుంది, a/2 ఇంటూ 3b స్క్వేర్ మైనస్ ఏ స్క్వేర్. ఏ ప్లేస్లో బి ప్లేస్లో ఇచ్చిన వాల్యూ సబ్స్టిట్యూట్ చేసుకొని సింప్లిఫై చేయటమే. ఓకేనా, ఈ షార్ట్ ట్రిక్ యూజ్ చేసుకొని ఇంకొక ఎగ్జాంపుల్ సాల్వ్ చేద్దాం. If a plus b plus c equals to 3, a square plus b square plus c square equals to 6, then find a cube plus b cube plus c cube minus 3abc. సో షార్ట్ ట్రిక్ ఏంటండి, a ప్లస్ b ప్లస్ c మొత్తాన్ని a అనుకుందాం, a స్క్వేర్ ప్లస్ b స్క్వేర్ ప్లస్ c స్క్వేర్ మొత్తాన్ని b అనుకుందాం. ఫార్ములా ఏంటి, ఏమవుతుంది మనకప్పుడు a/2 ఇంటూ 3b మైనస్ ఏ స్క్వేర్. ఏ వాల్యూ ఎంత, 3/2 ఇంటూ బి వాల్యూ ఎంత, 6. సో 3 ఇంటూ 6 మైనస్ ఏ స్క్వేర్ అంటే 3 స్క్వేర్, దట్ ఈక్వల్స్ టు 3/2 ఇంటూ 3 6 ఆర్ 18 మైనస్ 3 స్క్వేర్ అంటే 9. సబ్స్ట్రాక్ట్ చేస్తే 3/2 ఇంటూ 9, 3 9s ఆర్ 27/2. ఓకేనండి, నెక్స్ట్ ప్రాబ్లం చూద్దాం. If a equals to 2.234, b equals to 3.121 and c equals to minus 5.355, then find the value of a cube plus b cube plus c cube minus 3abc is. సో ఇలాంటి మోడల్ సమ్ పాయింట్స్లో కొంచెం పెద్ద నెంబర్లు నెగిటివ్స్ వచ్చినాయి అంటే ఆ ప్రాబ్లం ఆన్సర్ 99% జీరో అవుతుంది. ఎలా అవుతుందో చూద్దాం. a క్యూబ్ ప్లస్ బి క్యూబ్ ప్లస్ సి క్యూబ్ మైనస్ 3abc యొక్క ఫార్ములా ఏంటండి, a ప్లస్ బి ప్లస్ సి ఇంటూ ఏ స్క్వేర్ ప్లస్ బి స్క్వేర్ ప్లస్ సి స్క్వేర్ మైనస్ ఏబి మైనస్ బీసీ మైనస్ సిఏ. ఇక్కడ ఏ ప్లస్ బి ప్లస్ సి ఫైండ్ అవుట్ చేయండి. ఫస్ట్ ఏ ప్లస్ బి ప్లస్ సి, ఏ వాల్యూ ఎంత, 2.234 ప్లస్ బి వాల్యూ 3.121, సి వాల్యూ ఎంత ఇచ్చారు, మైనస్ 5.355. సో ఇవి రెండు యాడ్ చేసినట్లయితే మీకు 5.355 వస్తుంది. మైనస్ 5.355 సబ్స్ట్రాక్ట్ చేస్తే 0. ఏ ప్లస్ బి ప్లస్ సి 0 అయ్యింది అంటే మనకి మొత్తం ఏ క్యూబ్ ప్లస్ బి క్యూబ్ ప్లస్ సి క్యూబ్ మైనస్ 3abc ఏమవుతుంది, 0 అవుతుంది. 0 ఇంటూ ఎనీథింగ్ 0 కదా. సో ఇలాంటి మోడల్స్ ఇచ్చినప్పుడు ఫస్ట్ ఏ ప్లస్ బి ప్లస్ సి ఫైండ్ అవుట్ చేయండి. ఇవి 99% జీరోనే అవుతాయండి. మీరు జస్ట్ అది చూసి ఇది చేసేయాలి, అందుకనే ఇస్తారు. ఇక్కడ ట్రిక్ యూజ్ చేసుకొని సాల్వ్ చేసే ప్రాబ్లమే అనమాట. ఏబిసి వాల్యూస్ ఇచ్చినప్పుడు ఇలా నెగిటివ్స్ వస్తున్నాయి దేనికైనా అంటే ఫస్ట్ ఏ ప్లస్ బి ప్లస్ సి ఫైండ్ అవుట్ చేసేయండి, అది 0 అవుతుంది. సో 0 ఇంటూ ఎనీథింగ్ 0 కాబట్టి 0. ఓకేనా, నెక్స్ట్ if a equals to 2.361, b equals to 3.263 and c equals to 5.624, then find the value of a cube plus b cube minus c cube minus 3abc. సో చూసి కంగారు పడొద్దు, మనకి ఏ క్యూబ్ ప్లస్ బీ క్యూబ్ ప్లస్ సి క్యూబ్ మైనస్ 3abc ఫార్ములానే వచ్చు. ఇక్కడ ఇలా ఇచ్చారంటే వాల్యూస్ అన్నీ సబ్స్టిట్యూట్ చేసి ఆన్సర్ చేయాలేమో అనుకోవద్దు, వద్దు. ఇప్పుడు ఏం చేయాలి అంటే దీన్ని మనకి తెలిసిన ఫామ్లోకే మార్చుకుందాం. ఏ క్యూబ్ ప్లస్ బీ క్యూబ్ ప్లస్ సి క్యూబ్, సి ప్లేస్లో మైనస్ సి పెట్టుకుందాం, మైనస్ 3abc ప్లేస్లో మైనస్ సి. ఇప్పుడు ఏమైంది, ఏ క్యూబ్ ప్లస్ బీ క్యూబ్ ప్లస్ సి క్యూబ్ మైనస్ 3abc. సి క్యూబ్ సి ప్లేస్లో మైనస్ సి ఉంది అంతే, ఫార్ములా ఏమీ చేంజ్ అవ్వదు. ఇప్పుడు దీనికి ఏంటి, మనం ఏ ప్లస్ బీ ప్లస్ సిని ఫైండ్ అవుట్ చేద్దాం. ఫస్ట్ ఏ ప్లస్ బి ప్లస్ సి, సి అంటే మైనస్ సి కదా. సో 2.361 ప్లస్ 3.263 ప్లస్ ఆఫ్ మైనస్ 5.624, రెండు యాడ్ చేస్తే మనకి 5.624 వస్తుంది. ప్లస్ ఇంటూ మైనస్ మైనస్,
5.624 దట్ ఈక్వల్స్ టు 0. ఏ క్యూబ్ ప్లస్ బీ క్యూబ్ ప్లస్ సి క్యూబ్ మైనస్ 3abcలో ఏ ప్లస్ బీ ప్లస్ సి యొక్క వాల్యూ 0 అయ్యింది అంటే దీని వాల్యూ కూడా ఏమవుతుంది 0 అవుతుంది. ఓకేనా అండి. ఈ ప్రాబ్లమ్స్ కూడా ఇంపార్టెంటే, ఎక్కువగా ఇస్తారు. ఇలా ఇచ్చినప్పుడు మనం ఫస్ట్ ఏ ప్లస్ బీ ప్లస్ సి వాల్యూ ఫైండ్ అవుట్ చేయండి. అది 0నే అవుతుంది, 99% 0నే అవుతుంది. సో ఏ ప్లస్ బీ ప్లస్ సి 0 అయ్యింది అంటే ఏ క్యూబ్ ప్లస్ బీ క్యూబ్ ప్లస్ సి క్యూబ్ మైనస్ 3abc కూడా 0నే అవుతుంది. ఓకేనా. ఇంపార్టెంట్ ఫార్ములా. ఈ ఫార్ములాని మనం 2 టైప్స్గా రాయొచ్చు. మనకి ఇచ్చిన ప్రాబ్లమ్ని బట్టి 2 టైప్స్గా రాసుకొని మనం వాల్యూ అనేది ఫైండ్ అవుట్ చేయాల్సి ఉంటుంది. ఓకేనా అండి. ఈ పార్ట్ అయితే ఇక్కడితో ఎండ్ చేస్తున్నానండి. మీకు కనుక నా వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్తో షేర్ చేసుకోండి, అలానే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయడం మర్చిపోకండి. సో నేను ఎప్పుడైతే కొత్త వీడియోస్ అప్లోడ్ చేస్తానో మీకు వెంటనే నోటిఫికేషన్ అనేది వస్తుంది. అలానే ఈరోజు డిస్కస్ చేసిన ఈ ప్రాబ్లమ్స్లో మీకు ఏమైనా డౌట్స్ ఉన్నట్లయితే కామెంట్ సెక్షన్లో నాతో షేర్ చేసుకోండి. మీ డౌట్స్ అనేవి నేను క్లారిఫై చేస్తాను. ఓకే, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.